హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే దొండకాయ కర్రీని ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. చూసేద్దామా వీడియోలోకి. ఫస్ట్ కుక్కర్లో చేస్తున్నాను నేను. ఫస్ట్ కుక్కర్ కొంచెం వేడయ్యాక కొంచెం ఆయిల్ వేయాలి ఫ్రెండ్స్. దానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి మనం. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఆవాలు జీలకర్ర, నేను దీంట్లోనే ఆవాలు జీలకర్ర రెండు మిక్స్ చేసి పెట్టాను ఫ్రెండ్స్. ఆవాలు జీలకర్ర, కందిపప్పు, శనగపప్పు, మినప్పప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. అవి కొంచెం చిటపటలాడాక ఇప్పుడు ఇది చిటపటలాడుతుంది కదా ఫ్రెండ్స్, దీంట్లో కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న 250 గ్రామ్స్ దొండకాయలను వేసుకోవాలి. నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఈ దొండకాయలు. ఇది కుక్కర్లో చేయడం వల్ల బ్యాచిలర్స్కి, ఎంప్లాయీస్కి చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్. వర్కింగ్ ఉమెన్స్కి, బ్యాచిలర్స్ కూడా ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళకి ఈజీగా టైం సేవ్ అవుతుంది అనమాట. కుక్కర్లో చేయడం వల్ల మనం బాండ్లీ పెట్టి చేయడం వల్ల అది లేట్ అవుతుంది, వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనమాట ఇది ఇలా కుక్కర్లో చేయడం వల్ల. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. దీనికి పసుపు వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకోవాలి ఫ్రెండ్స్. దొండకాయ కర్రీ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మా ఇంట్లో అయితే చాలా ఇష్టం ఇది దొండకాయ కర్రీ చపాతీ అంటే. దీన్నే మనం స్టఫ్డ్ బ్రింజాలు చేసుకుంటాం కదా ఫ్రెండ్స్, ఆ టైప్లో కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఇది. దీనికి కొంచెం షుగర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ దొండకాయకి, ఎందుకంటే అది కొంచెం పులుపు మీద ఉంటుంది కాబట్టి కొంచెం షుగర్ వేసుకోవాలి. మీకు ఇష్టం లేదంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు, అది ఎవరెవరి ఇష్టం, టేస్ట్ బట్టి వాళ్ళు వేసుకుంటారు షుగర్. నేనైతే కంపల్సరీగా కొంచెం దొండకాయ కర్రీలో కొంచెం షుగర్ వేసుకుంటాను ఫ్రెండ్స్ నేను. మీకు వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేసేసుకోండి. ఇప్పుడు ఇవి ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యాయి కదా ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు, రెడ్ చిల్లీ పౌడర్ కూడా మీరు టేస్ట్కి సరిపడా కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్. మా ఇంట్లో అయితే మేము లైట్గా తింటాం, అందుకే నేను కొద్దిగానే వేసుకున్నాను. మీరు మీ ఇంట్లో టేస్ట్ని బట్టి మీరు ఉప్పు కారం అనేవి అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మా ఇంట్లో మా పిల్లలు చాలా చిన్నగా ఉన్నారనమాట, వాళ్ళు కారం ఎక్కువ తినలేరు, అందుకని నేను కొంచెం తక్కువ వేస్తాను. ఉప్పు కారం వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి సరిపడా వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఎక్కువ వాటర్ వేసుకున్నా అది టేస్ట్ బాగుండదు అనమాట. వాటర్ ఒక పక్కకు, దొండకాయలను ఒక పక్కకు అయిపోతాయి అన్నమాట. దీనికి సరిపడా వాటర్ వేసుకొని మనం కుక్కర్ మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఇది బ్యాచిలర్స్కి చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా కుక్కర్లో చేసుకోవడం వల్ల టైం సేవ్ అవుతుంది వాళ్ళకి. రెండు విజిల్స్ సరిపోతాయి ఫ్రెండ్స్ దొండకాయకి. రెండు విజిల్స్ వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేసుకున్నాను. ఇది కొంచెం ప్రెషర్ పోయిన తర్వాత మనం లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు ప్రెషర్ పోయిందేమో చూద్దాం ఫ్రెండ్స్. ప్రెషర్ పోయింది ఫ్రెండ్స్. ఎప్పుడైనా మనం కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత తీయాలి ఫ్రెండ్స్ అది లిడ్, లేదంటే అది కొంచెం ప్రమాదకరమైంది అది. ఇప్పుడు కరెక్ట్ సరిపోయింది చూడండి ఫ్రెండ్స్. దీంట్లో మనం ఇప్పుడు కొంచెం
గ్యాస్ ఆన్ చేసి ఇప్పుడు నేను దీంట్లో కొంచెం వేయించిన పల్లీలు మిక్సీ చేసుకొని పెట్టుకున్న పౌడర్ని వేయాలి ఫ్రెండ్స్. వేయించి పెట్టుకున్న పల్లీల పౌడర్ వేస్తున్నాను ఫ్రెండ్స్ నేను. ఇది వేయడం వల్ల కూరలకి చాలా మంచి టేస్ట్ వస్తుందన్నమాట ఫ్రెండ్స్. మేము వెల్లుల్లి అవన్నీ తినమన్నమాట ఫ్రెండ్స్, అందుకని మేము అన్ని కర్రీస్కి ఇది వేయించిన పల్లీల పొడి వేస్తామన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఒక 5 minutes వదిలేద్దాం ఫ్రెండ్స్. కొంచెం ఉడికితే కొంచెం గట్టి పడుతుంది. మనం ఫస్టే పల్లీల పౌడర్ వేసేసామంటే అది మాడిపోతుంది అనమాట ఫ్రెండ్స్, అందుకని వెయ్యొద్దు అనమాట. మనం అంతా కుక్ అయిన తర్వాత లాస్ట్కి పల్లీల పౌడర్ అనేది వేసి ఒక 5 minutes బాయిల్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ మనకి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది దొండకాయ కర్రీ అనేది కుక్ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఒక వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎంతో టేస్టీ దొండకాయ కర్రీ రెడీ ఫ్రెండ్స్. ఇది బ్యాచిలర్స్కి చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది బ్యాచిలర్స్కి, వర్కింగ్ ఉమెన్స్కి అందరికీ ఉపయోగపడుతుంది. 5 minutes ఒక 10 minutes సరిపోతుంది ఫ్రెండ్స్ మనకి కర్రీ చేసుకోవడానికి. ఎంతో టేస్టీ దొండకాయ కర్రీ రెడీ ఫ్రెండ్స్.